వెంకటేష్, ఎన్ని రౌండ్ల కౌంటింగ్ ముగిసింది? ఎట్లా ఉన్నాయి అక్కడ ట్రెండ్స్? కరీంనగర్లో ఇప్పటివరకు అధికారికంగా 4 రౌండ్ల ఫలితం వెలువడింది. ఈ 4 రౌండ్ల తర్వాత కూడా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే 4 రౌండ్లలోనే అత్యధికంగా 51,770 ఓట్ల లీడ్ వచ్చింది మనకు. ప్రతి రౌండ్కు ఆయనకు 12,000 పైచిలకు లీడు కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు 4 రౌండ్లలో. ఇందులో పార్టీల వరకు చూస్తే బీజేపీ అభ్యర్థి ఇప్పటివరకు 4 రౌండ్లు కలిపి క్యూములేటివ్ 1,14,779 ఓట్లు సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు రెండో స్థానంలో ఉన్నారు. 63,009 ఓట్లు ఆయనకు 4 రౌండ్లలో కలిపి వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు 52,432 ఓట్లు వచ్చాయి. అయితే మనకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఫలితాలు ఇస్తూనే మొత్తం 4 రౌండ్లకు సంబంధించి క్యుములేటివ్ ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ 7 సెగ్మెంట్లలో ఉస్నాబాద్, ఎక్కడైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిస్తున్న నియోజకవర్గం ఉన్నదో ఉస్నాబాద్లో మాత్రమే కాంగ్రెస్ లీడ్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేటీఆర్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వస్తున్న సిరిసిల్లలో బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తుంది. ఈ 2 నియోజకవర్గాలు పక్కన పెడితే మిగతా 5 చోట్ల కూడా బండి సంజయ్ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రత్యర్థులకు, బీజేపీ అభ్యర్థికి ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇద్దరికి కలిపి ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఆయన ఒక్కరికే బండి సంజయ్కి అన్ని ఓట్లు ప్రతి రౌండ్లో కూడా దాదాపుగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రతి రౌండ్కు అతని లీడు పెరుగుతూనే ఉంది. ఓవరాల్గా 51,770 ఓట్ల లీడు మనకు ఇప్పటివరకు వచ్చింది. ఇంకా 20 రౌండ్ల కౌంటింగ్ చేయాల్సి ఉండేది. ఈ లెక్కన గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బండి సంజయ్ 89,000 ఓట్ల లీడ్ తీసుకుంటే అది ఓవరాల్ లీడు. ఇప్పుడు 4 రౌండ్లలోనే 51,000 లీడ్ వచ్చింది. కాబట్టి ఈ లీడ్ దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా రౌండ్స్లో తారుమారు కావడం కావచ్చు, లేకుంటే ఎక్కడైనా బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ముందంజలోకి వస్తే మాత్రం కొంత ఈ మెజారిటీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు ఎగ్జిట్ పోల్ సర్వేలు కావచ్చు, మొదటి నుంచి కనిపిస్తున్న ట్రెండ్ కావచ్చు, ఇక్కడ కరీంనగర్లో ప్రజల మూడ్ కావచ్చు బీజేపీకి అనుకూలంగా కనిపించింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు కరీంనగర్ ఫలితం కూడా కనిపిస్తూ ఉంది. బండి సంజయ్ గతంలో మనకు 2019కి ముందు వరకు ఇక్కడ కరీంనగర్ కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారిగా కరీంనగర్ ఎంపీ అయి లాస్ట్ 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. ఆ టైంలోనే ఆయనకు పార్టీ పరంగా కూడా ఉన్నత పదవులు దక్కాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేసి మొత్తం ఓవరాల్గా తన సత్తా చాటుతూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ శిబిరాల్లో సంబరాలు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య.